ఎస్బిల్డర్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తిరుమల కొండపై నుంచి విమానం వెళ్లడం కలకలం రేపింది. శ్రీవారి ఆలయంపై తరచూ విమానాలు వెళ్లడంపై భక్తులు మండిపడుతున్నారు. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని సూచన చేసినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఆలయంపై విమానాలు ప్రయాణిస్తున్నాయని పండితులు అంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంపై విమానాలు ప్రయాణాన్ని ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ ఫిర్యాదు చేసింది. అయితే టీటీడీ చేసిన విజ్ఞప్తిపై కేంద్రం దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానాల రాకపోకలతో శ్రీవారి ఆలయానికి ముంపు పొంచి ఉన్నదంటూ గతంలోనే ఎల్కే అద్వానీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్పై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తిరుమల కొండపై నుంచి విమానం వెళ్లడం కలకలం రేపింది. శ్రీవారి ఆలయంపై తరచూ విమానాలు వెళ్లడంపై భక్తులు మండిపడుతున్నారు. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని సూచనలు చేసినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఆలయంపై విమానాలు ప్రయాణిస్తున్నాయని పండితులు అంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంపై విమానాలు ప్రయాణాన్ని ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ ఫిర్యాదు చేసింది. అయితే టీటీడీ చేసిన విజ్ఞప్తిపై కేంద్రం దృష్టి సారించడం లేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. విమానాల రాకపోకలతో శ్రీవారి ఆలయానికి ముంపు పొంచి ఉన్నదంటూ గతంలోనే ఎల్కే అద్వానీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్పై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్